దేవునామని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మొదటి బుధవారమే అన్నయ్య వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. 7 మెట్ల ధ్యానం నేను మొదటిసారిగా అప్పుడు చూడటం. ఆ 7 మెట్ల ధ్యానం ఆరాధించటం, అందరూ చేసే ప్రార్థనలు, విజ్ఞాపనలు, వాళ్ళు చేసే రోదన ధ్వని, వాళ్ళు కార్చే కన్నీరు, అవన్నీ చూడంగానే నేను చాలా ఆకర్షింపబడ్డాను ఈ సంఘానికి. అప్పటి నుంచి నేను చాలా ప్రేమ కలిగింది ఈ సంఘంలో ఉన్న వాళ్ళన్నా, దైవజనులైనా, వాళ్ళు చెప్పే వాక్యాలైనా అప్పటి నుంచి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చినాయి. హృదయాన్ని కదిలించే వాక్యాలు వారు అందజేస్తున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. యేసయ్యా, నువ్వు మంచి సంఘంలోనే నువ్వు నన్ను పెట్టావు, నీ నిర్ణయం గొప్పది, నువ్వు నన్ను ఇక్కడ పెట్టినందుకు నీకు వందనాలని చెప్పి నేను హృదయపూర్వకంగా ఆయనకి స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. 2020లోనే నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. ఫస్ట్ మా పాప కన్సీవ్ అవ్వగానే నేను అప్పుడు ఒక చిన్న తీర్మానం చేసుకున్న దేవుడితో. ఎందుకంటే చాలామంది అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళందరూ చెప్పిన మాటలు ఏదో ఒక బలహీనతలు వస్తూ ఉంటాయి అని. అయితే నేను అప్పుడు దేవుడితో ఏమని తీర్మానం చేసుకున్నానంటే, యేసయ్యా, నాకు ఎటువంటి పరిస్థితి అయినా ఎదురవని, డెలివరీ అయ్యే వరకు ఉదయాన్నే నేను 5ంటికి లేచి ఒక గంట నీతో స్పెండ్ చేసుకున్నాకే నేను నా పని స్టార్ట్ చేసుకుంటా, నేను బయటకు వస్తాను. ఇది నా తీర్మానం. నాకు ఎటువంటి పరిస్థితి ఎదురైద్దో నాకు తెలియదు, నువ్వు నాకు తోడుగా ఉండు, నువ్వు నన్ను నడిపించు అని నేను ప్రేయర్ చేసుకుంటా ఉండేదాన్ని. 9వ నెల వరకు బాగానే ఉంది. ఇక మంత్స్ దగ్గరకు వచ్చేసి, ఇక డేట్ దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు అనుకోకుండా 2-3 గంటలు నేను కూర్చుని పోయి ఉన్నాను, బాసపెట్లు వేసుకొని. తెలియలేదు నాకు అలా కూర్చోకూడదని. అప్పుడు ఆ బేబీ బరువుతో లోపల పేగులంతా చాలా ఇబ్బందిగా మారిపోయినాయి. ఇక నడవలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అర్ధరాత్రి చాలా ఇబ్బంది పడిపోయాను. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళంగానే వాళ్ళు నా పరిస్థితి చూసి, నీకు ఆపరేషన్ చేసేస్తాము, సెలైన్ పెట్టారు అయినా తగ్గట్లేదు, ఇక సెలైన్ పెట్టినా తగ్గట్లేదు, నీకు ఆపరేషన్ చేసి ఇప్పటికిప్పుడు బేబీ తీసేస్తాము, బేబీ అంత బాగానే ఉంది అని చెప్పారు. నాకైతే ఆ మాట వాళ్ళు చెప్పింది నాకు అసలు ఆపరేషన్ చేయించుకోవాలని నాకు అసలు ఏమనిపించలే. అయితే నేను అనుకున్నాను, యేసయ్యా, నీ మీద ఆధారపడ్డా, నాకు నువ్వు సహాయం చేయి అని చెప్పి నేను డాక్టర్ గారికి నాకు నొప్పి తగ్గిపోయిందని చెప్పి అబద్ధం చెప్పి నేను ఇంటికి వచ్చేసాము. మేమిద్దరం ఒక మాట అనుకుని వచ్చేసాము. ఆ రోజు నైట్ అర్ధరాత్రి ఉమ్మనీరు పడిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఓ పక్కనేమో కాలు సరిగ్గా లేదు, అసలు నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. అటువంటి పరిస్థితుల్లో నాకు దేవుడు ఎలా నార్మల్ చేస్తాడు? యేసయ్యా, నువ్వు చేయగలవు కదా, నీకు అసాధ్యమైనది ఏముంది, నీకు సమస్తం సాధ్యం కదా. యేసయ్యా, నువ్వు కృప చూపు, డాక్టర్లు సైతం నువ్వు సృష్టించావు వారికి నువ్వు జ్ఞానాన్ని ఇచ్చి నాకు నార్మలే అవ్వాలి అన్నట్టుగా నేను దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు గొప్ప కృప చూపారు. ఆ రోజు ఇక నొప్పుల్ని పెయిన్ ఇంజక్షన్ ఇచ్చేస్తాము, ఇక నొప్పులు వచ్చేస్తాయి అని చెప్పి అన్నారు. అదే విధంగా దేవుడు గొప్ప కృప చూపు అప్పుడు నాకు నార్మల్ అయింది. డాక్టర్లు కూడా డెలివరీ అవ్వగానే వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి, నువ్వు అసలు ఆపరేషన్ చేద్దాం అనుకున్నా, నువ్వు తప్పించుకున్నావు, మళ్ళీ ఈ నొప్పితో నువ్వు అసలు ఎలా కన్నావు అంటే, నేను అప్పుడు చెప్పాను, నా దేవుడు చేసిన కార్యం ఇది, నాకైతే నా పరిస్థితి, నా శక్తి అయితే కాదు, ఆ నొప్పులు కూడా నేను తీసే అంత శక్తి నాలో లేదు. అప్పుడు దేవుడు గొప్ప కృప చూపి అప్పుడు మా పాపని అలా నార్మల్ డెలివరీ చేశారు. అది అయిపోయింది. 2022లో నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నదులలో పడి వెళ్ళిన అవి మీద పొర్లి పారవు అని చెప్పి. ఆ వాగ్దానం చూడంగానే కొంచెం భయం అనిపించి, టెన్షన్ అనిపించింది. ఏదో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి అనుకున్నా కానీ నా ప్రాణానికి అపాయం వచ్చేంత సమస్య ఎదురైద్ది అనుకోలే. జనవరిలోనే నేను కన్సీవ్ అయ్యాను. మళ్ళీ బాబు పుట్టక ముందు 2022 కన్సీవ్ అయ్యాను. అయితే 2 మంత్స్ బాగానే ఉంది. ఇదే నెల మార్చ్లో 3వ బుధవారం జరుగుతుంది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే బాగా సైడ్ అంతా నొప్పి వచ్చేస్తుంది, ఏంటి పరిస్థితి ఎలా ఉందని హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేసి హార్ట్ బీట్ లేదమ్మా, తీసేయాలని చెప్పారు. ఆ రోజు బుధవారం. అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా చేసేయాలన్నారు. లేదు, మాకు ఇక్కడ బుధవారాలు జరుగుతున్నాయి, లేదు మేము చర్చికి వెళ్ళాలి, రేపు గురువారం వచ్చి మేము చేయించుకుంటాము అని చెప్పి మేము వచ్చేసాము. ఆ రోజు మార్చి 23, అది కూడా 2022 మార్చి 23. కింద కూర్చునే పరిస్థితి కాదు, చైర్లో కూర్చుని, యేసయ్యా, నువ్వే నాకు సహాయం చేయి, ఇక నీ మీద ఆధారపడ్డాను, నువ్వే గొప్ప కృప చూపు నా పక్షంన, మరి ఇది జరగటం నీ చిత్తమేమో, బేబీ ఇలా హార్ట్ బీట్ లేకుండా ఉంటాం, మరి నీ చిత్తమైందేమో, కీడు వెనక మేలు దాచి ఉంచుతావు కదా, నువ్వు కీడిచ్చినా నువ్వు నన్ను రక్షిస్తావు నాకు తెలుసు, నాకు బలం ఇవ్వు, నువ్వు నాకు శక్తినివ్వు, అది తట్టుకునే పరిస్థితిలో కూడా నేను లేనప్పుడు. అయితే
నార్మల్గానే మత్తు ఇచ్చారు, అంతా క్లీన్ చేసేసారు, అంతా బాగానే ఉంది. 2 months రెస్ట్ తీసుకున్నాను, విజయవాడలో ఉన్నాను. 3 months అలా అక్కడే ఉన్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యాను దేవుని కృపను బట్టి. కన్సీవ్ అయ్యాక దేవుడు మళ్ళీ నాకు ఏ వాగ్దానం ఇచ్చాడంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలం నేను ఇచ్చు బహుమానం అని చెప్పారు. ఆ వాగ్దానం చూశాక నేను చాలా ఎగిరి గంతేసినంత సంతోషం వేసింది. ఒకసారి పోయింది, ఈసారి పోదు. దేవుడు గొప్ప కృప చూపుతాడు, అంతా నా మంచి కోసమే, మేలే చేస్తున్నాడు, కీడు చేయడు కదా అని చెప్పి నేను సంతోషపడ్డా. కానీ ఫస్ట్ దానికంటే ఇది ఇంకెక్కువ బాధాకరమైన పరిస్థితి. 2 నెలలు దాటిపోయాక నాకు కొంచెం తేడా స్టార్ట్ అయిపోయింది. బాగా కళ్ళు తిరిగిపోతున్నాయి, బాగా నీరసం, పొట్టలో బేబీ ఎదుగుదల ఏం అనిపించట్లేదు. హాస్పిటల్కి వెళ్తే స్కాన్ తీస్తున్నారు కానీ ఇంకా బేబీ ఇంకా గ్రోత్ రాలేదు, హార్ట్ బీట్ రాలేదు, అంత బాగానే ఉందని పంపించేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు. అప్పటికి ఆ 4 నెలల్లోనే 3-4 స్కాన్లు తీశారు, అయినా బయటికి పడలేదు. మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, పంపించేసేవాళ్ళు. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో అక్టోబర్ 6-7 తారీఖులు నేను అప్పుడు విజయవాడలో ఉన్నా. ఇక్కడ గుడివాడలో వాడాను, మందులు తీసుకుంటాం, విజయవాడ వెళ్ళిపోవడం, అలా అటువంటి పరిస్థితి. ఆ 6-7 తారీఖులో బీభత్సమైన వర్షం, బయటికి అసలు రావద్దన్నట్టుగా అనౌన్స్మెంట్లు జరిగినాయి. అటువంటప్పుడు నాకు బ్లీడింగ్ అవుతుంది. ఆ పరిస్థితిని చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాప ఏమో చిన్న పాప, ఈ దేవుడి మీద ఆధారపడి, దేవుడేమో నా పక్షాన, నాకు ఒక సైడ్ నుంచి వాయిస్ వినపడుతుంది, అబ్రహాము, ఇస్సాకు, యాబోకు నేను ఎలా తోడుగా ఉన్నా, నేను నీకు తోడుగా ఉంటాను, నీకేం కాదని దేవుడు వాయిస్ వినపడుతుందంటే, అయితే ఏదో సంథింగ్ రాంగ్. అయినా బేబీ పోయిద్ది, హార్ట్ బీట్ లేకుండా మళ్ళీ ఉంటుందని అయితే నేను అసలు ఊహించలే. హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేశారు, స్కాన్ చేస్తే లేదు, తీసేయాలి, ఇది ఇంకా ఎమర్జెన్సీ, తీసేయాలి అని చెప్పి విజయవాడలో చెప్పారు. నేను మందులు వాడింది గుడివాడలో కదా, సరే గుడివాడకి వెళ్దాము, వాళ్ళు ఏం చెప్తారు అని చెప్పి మళ్ళీ అక్టోబర్ 7 ఆ బీభత్సమైన వర్షాల్లో మళ్ళీ మా ప్రయాణం. 6వ తారీఖున ఇలా స్కానింగ్ విజయవాడలో స్కాన్ చేయించుకున్నా. అక్టోబర్లో 7వ తారీఖు మళ్ళీ గుడివాడ వచ్చాను. బీభత్సమైన వర్షం, అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మా పాపను వేసుకొని మా మమ్మీ నాతో ఉండేది. అప్పుడు డాక్టర్ గారు ఆ స్కాన్ రిపోర్ట్లు చూసి ఎమర్జెన్సీగా నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు. నువ్వు బతికున్నావంటే నీకు నిజంగా దేవుని కృప, మరి అది మిషనరీ హాస్పిటల్ కాబట్టి అప్పుడు అలా అన్నారు. ఎందుకు మేడం ఇలా అయ్యింది, నేను 3-4 సార్లు మీ దగ్గరికి వచ్చా, మీ పద్దాకి స్కానింగ్ తీస్తానే ఉన్నారు కదా, ఇది ఎలా జరిగింది అని నేను క్వశ్చన్ చేసినప్పుడు ఆవిడ దగ్గర ఆన్సర్ లేదు, ఏమి చెప్పట్లే, ఎమర్జెన్సీగా తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ మత్తు ఇస్తే నేను కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిద్దేమోనని వాళ్ళు నాకు చెప్పలేదు, మత్తు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ పెట్టేసి క్లీన్ చేసేసారు. చేస్తున్నప్పుడు చాలా పెయిన్ అనుభవించా. ఆ పెయిన్ అనుభవిస్తున్నప్పుడు మళ్ళీ ఒక వాయిస్ వినపడుతుంది, యోబు నేను ఎలా మొత్తాను, తను ఎంత ఆశీర్వదింపబడ్డాడు, నువ్వెందుకు ఇంత చిన్నదానికి బాధపడుతున్నావు, నేను లేనా, నేను ఎంత బాధపడ్డాను, సిలువలో ఎంత త్యాగం చేశాను, నువ్వు అది చూడవా అని చెప్పి, యేసయ్యా సరే యేసయ్యా, నేను నా సర్వం నీ సొంతం, ఇక నీ ఇష్టం, ఇది ఇలా జరగాలని నీ చిత్తంలో ఉందా, సరే జరిగించు అని చెప్పి నేను అనుకుని ఇక మళ్ళీ వెంటనే విజయవాడ వచ్చేసాము. 10 రోజుల వరకు బాగానే ఉంది. మళ్ళీ 15వ రోజు నుంచి మళ్ళీ కడుపులో నొప్పి స్టార్ట్ అయిపోయింది. చాలా నొప్పి వస్తుంది, ఏంటో ప్రాబ్లం ఏమో అర్థం కావట్లా. విజయవాడలో మందులు వాడాను. అప్పుడు హాస్పిటల్ చూపించుకుంటే మళ్ళీ స్కాన్ తీయాలన్నారు. స్కాన్ తీస్తే ఇంకా పీసెస్ ఉన్నాయి, ఇంకా క్లీన్ అవ్వలేదు, మళ్ళీ నీకు చేయాలి, ఇది చేయడం అంటే మామూలు విషయం కాదు, క్లీన్ చేయడం అంటే, నువ్వు సిద్ధపడి ఉండు అని చెప్పారు. ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ చెప్పేశారు. అది చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏసయ్య మళ్ళీ డాక్టర్కి అప్పచెప్పేస్తున్నావా నన్ను, ఈసారి నాకు అస్సలు ఓపిక లేదు ఏసయ్య, నాకు అసలు శక్తే లేదు నాలో, ఇక నువ్వు ఉండి నడిపించడమే, నేను ఎంత బలహీనం అయిపోయా, ఎంత బ్లడ్ కోల్పోయాను, మరి నీ చిత్తం మీద, సరే నీ చిత్తం మీద అయితే ఇది అని చెప్పి ఆ రోజు నైట్ ఇలా అనుకుని, నెక్స్ట్ డే మార్నింగ్ నా భర్త కూడా వచ్చారు. హాస్పిటల్ బ్యాగ్ మొత్తం సదురుకుని, బట్టలు అంటే మళ్ళీ 2 days ఉండాలిగా, మళ్ళీ క్లీన్ చేయాలంటున్నారు, అన్నీ అవసరమైనవి మొత్తం పెట్టేసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే ఇక్కడ చేశాడు దేవుడి కార్యం ఏంటో. ఆ రిపోర్ట్స్ అవన్నీ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మరి వేరే డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ మా దేవుడు పంపించిన డాక్టర్ అని నాకు దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు. ఆ విషయంలో ఏం చెప్పారంటే, అవి చూసి, అమ్మా నీకు అసలు ఏం ప్రాబ్లం లేదు, అంతటికి అవే వచ్చేస్తాయి, నువ్వు మెడిసిన్ వాడు, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు ఏం మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు
అని చెప్పారు. చెప్పినప్పుడు నిజంగా నేను ఒక ఎగిరి గంతేసినంత సంతోషం నాకు కలిగింది ఆ రోజు. నన్ను మళ్ళీ డాక్టర్ చేతిలో పెట్టేస్తావా అని నేను ఏడ్చాను, కానీ దేవుడు నన్ను పెట్టలేదు. దేవుడు అద్భుతం చేశాడు ఆ టైంలో. ఆ తర్వాత ఇక నాకు చాలా బాధ, నిరుత్సాహం, ఏదో కోల్పోయిన బాధ, ఒంటరితనం, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సండే చర్చికి వస్తూ ఉన్నప్పుడు నవంబర్ 2022 నవంబర్ సతీష్ అని ఒక అనౌన్స్మెంట్ చేశారు. బుధవారం శుక్రవారం ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి, ఎవరైనా ఆశ కలిగి ఉంటే వారు రండి అని చెప్పి అనౌన్స్మెంట్. అప్పుడు దాకా మేము వేలేరు నుంచి ఎవరు రాలేదు. అప్పుడు దాకా నాకు చాలా ఆశ కలిగింది. ఇటువంటి పరిస్థితులు ఇంకా దేవుడికి దగ్గర అయిపోవాలి, ఇంకొకరు పుట్టాక నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఇప్పుడు దేవుడితో నాకు చాలా పని ఉంది, దేవుడు నాకు చాలా మేలు చేయాలంటే నేనేంటో దేవుడికి చూపించాలి కదా. నేనే ప్రయత్నం చేయకుండా, నేనేం ప్రార్థన చేయకుండా ఉంటే దేవుడు ఎలా చేస్తాడు? దేవుడు చేయాలంటే నేనేంటో దేవుడు చూపించాలి కదా. నా భక్తి జీవితంలో దేవుడు ఉన్నాడని తెలియాలి కదా అని చెప్పి ఒక్క మాట అనుకుని నా భర్తతో ఇలా చెప్పంగానే మేమిద్దరం ఒక మాట అనుకుని ప్రతి బుధవారం శుక్రవారం వస్తూ ఉండగా మా అన్నయ్య కూడా చెప్పాను. అన్నయ్య కూడా అలా వస్తూ ఉండేవాళ్ళు. అలా ఇప్పటికీ ప్రతి శుక్రవారం ఎవరో ఒకళ్ళు ఒక వాహనం వేసుకుని ఖచ్చితంగా వస్తారు, మేము రాలేకపోయినా. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతమంది దేవుడు అలా చిన్న ఆశ చివరికి ఇలా వచ్చేలాగా దేవుడు కృప చూపాడు. అందుని బట్టికి దేవునికి వందనాలు. 2023 దేవుడిచ్చిన వాగ్దానం ఏమంటే, భయపడకము, ఈ యుద్ధం యెహోవాదే అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే ఏం అర్థం కాలేదు. అయితే అప్పుడు ఉపవాసాలు స్టార్ట్ అయినాయి మార్చ్. ఇక దేవుడితో అంటుకట్టి ఉండాలి, ఇక దేవుడికి దగ్గర అయిపోవాలి, ఇదే అద్భుతమైన సమయం అని చెప్పి నేను అనుకుని ఆ 40 రోజులు మా పాపతో నేను తిరగటం జరిగింది. అప్పుడు అందరూ ఇళ్లలో కోటాలు పెట్టుకున్నప్పుడు నాకు చాలా సంతోషం, ఆశ కలిగింది. నేను కూడా ఇలా పెట్టుకుంటే బాగుండు కదా, అందరినీ స్థిరపరిచావు కదా, అందుకే వాళ్ళు పెట్టుకోగలుగుతున్నారు. యేసయ్యా నా ఆశ నువ్వు తీర్చవా అని చెప్పి నేను అప్పుడు కన్నీరు కార్చేదాన్ని. అయితే వచ్చిన 40 రోజుల్లో నేను ఏమని తీర్మానం చేసుకున్నానంటే, ప్రతిరోజు ఒక కన్నీరు బొట్టన కార్చే నేను ఇంటికి వెళ్ళాలి అని తీర్మానం చేసుకున్నాను. దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశాడు. ఆ ఉపవాసాలు వెళ్ళాక దేవుడు గొప్ప కృపను బట్టి అప్పుడు నాకు వాగ్దానాలు ఇచ్చి నడిపించారు. నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. ప్రతి నెల దేవుడు చాలా తోడుగా ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఇంకో తీర్మానం చేసుకున్నా, యేసయ్యా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు లేవలేని పరిస్థితులు ఏమైనా ఎదురవుతూ ఉన్నాయి, కానీ నేను నీతో రిలేషన్ మాత్రం స్ట్రాంగ్గానే ఉండాలి. నేను ఉదయం 1 గంట ప్రార్థన, గంట బైబిల్ చదివాక నేను బయటికి రావాలి. ఎటువంటి పరిస్థితి అయినా, లేవలేని పరిస్థితుల్లో కూడా నేను నిన్ను స్తుతించాల్సిందే. ఆ బలాన్ని, ఆ శక్తిని నువ్వు నాకు ఇవ్వు అని చెప్పి నేను తీర్మానం చేసుకున్నా. ఆ తీర్మానం నాకు చాలా ఉపయోగపడింది, నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నా ధైర్యం ఎలా వచ్చిందంటే, నేను వచ్చే బుధ శుక్రవారాలు వాక్యాలు వినటం వల్ల, అన్నయ్యలు చెప్పే వాక్యాలు నన్ను ఎంతో కదిలించాయి, హృదయాన్ని తాకాయి, చాలా సంతోషాన్ని ఇచ్చాయి. నేను వచ్చానంటే ప్రతి బాధతో వచ్చేదాన్ని, ఒంటరితనంగా ఏదో ఒక ఇబ్బందిగా ఉండేది నాకు. ఇక నా కార్యం జరిగిద్దా లేదా, అసలు ప్రెగ్నెన్సీ వచ్చిద్దా రాదా, ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఎవరు పుడతారు, నాకు పాప ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు బాబే కావాలని యేసయ్యా నువ్వు నాకు బాబే ఇవ్వని అడిగేదాన్ని. ఖచ్చితంగా దేవుడు గొప్ప కృప చూపాడు. 2023 ఉపవాసాలైనా కన్ఫ్యూసివ్ అయ్యాను. ప్రతి నెల చాలా బాధ అనిపించేది, చాలా ఇబ్బందిగా ఉండేది, లేవలేని పరిస్థితి ఎదురయ్యేది. అయినా దేవుడు కృపను బట్టి ఉదయాన్ని లేచి నా తీర్మానం ప్రకారం నేను చాలా చేసుకుంటా వెళ్ళేదాన్ని. చివరికి డెలివరీ టైం వచ్చేపటికి దేవుడు కృపను బట్టి మరి మా బాబు ఉపవాసాల్లోనే మార్చ్ 23 పుట్టాడు. మార్చ్ 23 వరకు నేను డెలివరీకి వెళ్ళి నా నొప్పులు వచ్చే వరకు పొద్దున్న లేగానే ఇలా ప్రార్థన వాక్యం నేను చేసుకున్నదాన్ని. ఈ 23 కూడా 2024 సంవత్సరంన అలా చేసుకుని బయటికి లేచాక నాకు నొప్పులు స్టార్ట్ అయినాయి. దేవుడు కృపను బట్టి నొప్పులు స్టార్ట్ అయినాయి, కానీ 4 గంటలు 3 గంటలే నేను ఓర్చుకున్నాను అనమాట నొప్పులు. ఎక్కువసేపు నాకు నొప్పులు కూడా రాలేదు. దేవుడు అద్భుతమైన కృప చూపాడు. నొప్పులు పడుతున్నప్పుడు నా వల్ల అస్సలు కావట్లేదు, అసలు నా శక్తి ఏ మాత్రం పనిచేయట్లేదు. దేవుడు పక్క నుంచి వాయిస్ వినపడితే, నువ్వు అనుకున్నట్టుగా నీకు బాబు 1 గంటలో పుడతాడు, నువ్వు ఓర్చుకో, 1 గంట సేపు ఓర్చుకొని ఒక మాట వినపడతా ఉండేది. అలా మళ్ళీ టైం దగ్గరికి వచ్చినాక ఒక అరగంటలో నువ్వు అనుకున్నట్టుగా నీ జోషువా బయటికి రాబోతున్నాడు, ఒక అరగంటే కదా నొప్పి భరించు అని చెప్పి దేవుడు అడుక్కి నాకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు కార్యం సఫలం చేస్తూ ఆయన వెలుగు నా పైన ఉంచు
ఉంచుకుంటూ నా ఒంటరితనం నుంచి విడుదల చేసి ఆయన నాకు ఉన్నాడని భరోసా ఇచ్చుకుంటూ దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. మరి ఉపవాసాల్లోనే నేను కూటం పెట్టుకోవాలని ఆశపడ్డాను. యేసయ్య, మాలాంటి వాళ్ళు కూటం పెట్టుకుంటేనే కదా నీ నామానికి మహిమ. మరి మేము ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము, మరి మేము ఏమంత గొప్పవారం కాదు, మా లాంటి వాళ్ళని కూటం పెట్టుకునేలాగా నువ్వు కార్యం చేస్తావంటే అది నీ నామానికే మహిమ. యేసయ్యా, నువ్వు కార్యం చేయి అని చెప్పి ఆశపడినప్పుడు పోయిన సంవత్సరం పెట్టుకోవడానికి దేవుడు గొప్ప కృప చూపాడు. చాలా జయకరంగా జరిగింది. అలాగే మరి ఈ సంవత్సరం కూడా దేవుడు ఈ విధంగా నడిపించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అన్నయ్య వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. అన్నయ్య వాళ్ళు ఎంతో బాగా నడిపించారు. ఆ ఉపవాసాల్లో ఆరాధనలు నాకు చాలా ఇష్టమైపోయిందనమాట. ప్రతి సంవత్సరం ఉపవాసాలు వస్తానంటే నేను చాలా పండగలుగా అనుకుంటాను. సతీష్ అన్నయ్యని కానీ విజయ్ అన్నయ్య కానీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అమ్మగారు ఇచ్చిన భరోసా, ఆవిడ పలకరింపు నాకు చాలా నచ్చిందనమాట. ఆమెను బట్టి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా.